వెల్కమ్ టు టీ10. నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని సొంత జిల్లాకు సాగునీరు తాగునీరుకై మక్తల్, కోడంగల్, నారాయణపేట నియోజకవర్గాల్లో 1,00,000 ఎకరాలకు పైగా సాగునీరు అందించాలని, అదేవిధంగా తాగునీరు కూడా అందించాలని 4 మండలాలు 22 గ్రామాలు ఈ ప్రాజెక్టు కింద ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. ఆ ఎఫెక్ట్ అవుతున్న గ్రామాల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు, అదేవిధంగా కూలీనాలు చేసుకుని కడుపు కోసుకునే బీద బిక్కి జనమంతా ఏమనుకుంటున్నారు, ప్రాజెక్టు వస్తే లాభమా నష్టమా, వాళ్ళకు ఎట్లా ప్రభుత్వం ఆదుకోబోతుంది అనే విషయాల మీద మనతో పాటు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాములు గారు ఉన్నారు. దాని మీద మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే వెంకటరాములు గారు. సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఉమ్మడి జిల్లాలో తలపెట్టిన నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకం యొక్క లక్ష్యం ఏంటి, ఎందుకోసం ఇది తలపెట్టారు, దాని ఉద్దేశాలు ఏంటి? యాక్చువల్ గా సుదీర్ఘంగా పోరాటం చేసినది మొట్టమొదటగా మేము వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు. జయమ్మ చెరువుని ప్రారంభం చేయాలని సైకిల్ యాత్ర కూడా నిర్వహించింది మేమే. రెండవది, ఈ ప్రాజెక్టు సాధన కోసం 69 జీవోని అమలు చేయమని అడిగింది మేమే. కాబట్టి ప్రజాక్షేత్రంలో పెద్ద పోరాటాలు నిర్వహించి ప్రాజెక్టును సాధించినటువంటి మొదటి స్థానంలో మేమున్నాం. అది తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, అట్లానే లెఫ్ట్ పార్టీలలో సిపిఎం యొక్క పాత్ర చాలా గణనీయంగా ఉంది. దీనికోసంతో పాటుగా పెద్ద ఎత్తున తమ్మినేని ఆనాడు ఉన్నటువంటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు కూడా దానికోసం పాదయాత్ర కూడా నిర్వహించడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రాజెక్టును సాధించాలని చాలా పెద్ద ఎత్తున తన యొక్క పాత్ర, తన ఉద్యమం కూడా ఉంది. మొత్తంగా ఈనాడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ జివో ఇంప్లిమెంటేషన్, మక్తలు, నారాయణపేట, కోడంగల్ ప్రాజెక్టు, దాని యొక్క శంకుస్థాపన పని ఇదంతా కూడా ప్రారంభమైంది. ఇది మంచిది, చాలా మంచిది, చాలా ఉపయోగకరమైనటువంటిది. దీన్ని ప్రారంభించాలంటటువంటిది మేమే కోరాము. అది ప్రారంభమైంది. ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఎందుకు అడ్డుపడుతున్నారు? మళ్ళీ అదే మీ రైతు సంఘాలు, మీ వ్యవసాయ కార్మిక సంఘాలే, మరి ఇప్పుడు ఎందుకు అడ్డుపడుతున్నారు అదే ప్రాజెక్ట్? కాబట్టి ప్రాజెక్ట్ ఏదైనా కూడా సాధించడం అనేటటువంటిది ఒక భాగంగా మేము చెప్పుకుంటున్నప్పుడు అభివృద్ధి కావాలి, ప్రాజెక్టుని సాధించాము, ఆ ప్రాంత ప్రజలకు నీరు కావాలి. కానీ నిర్వాసితులు అవుతున్నటువంటి ప్రజలకు కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆనాడు UPA 1లో కాంగ్రెస్ ప్లస్ లెఫ్ట్, అందులో ప్రధానంగా సిపిఎం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు జాతీయ స్థాయిలో 2013 చట్టం, నిర్వాసితుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఏ ప్రాజెక్ట్ అయితే వస్తుందో ఆ ప్రాజెక్టు కింద నిర్వాసితులు అవుతున్నటువంటి ప్రజానికానికి ఒక మంచి పరిహారం ఇవ్వాలంటటువంటిది ఆ చట్ట ఉద్దేశం. అందుకోసం మేము అడుగుతున్నది ప్రాజెక్టు వ్యతిరేకం కాదు, ఆ ప్రాజెక్టులో నిర్వాసితులు అవుతున్నటువంటి ప్రజలకు, ఆ ప్రజానికాన్ని ఆదుకోవాలి, సరైన పరిహారం ఇవ్వాలనేటటువంటి మేము డిమాండ్ చేస్తాం. పరిహారం ఇస్తుంది కదా గవర్నమెంట్, ఇస్తుంది, ప్రభుత్వం పరిహారం ఇస్తుంది అనేటటువంటిది ఈ రోజు చెప్తున్నారు. 14 లక్షలు ప్రకటించారు. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. 2013 చట్టాన్ని అమలు చేస్తున్నామన్నట్టు నోటిఫికేషన్ లో రాసిండ్రు, అమలు చేస్తున్నాం చట్టాన్ని అని చెప్పారు. కాబట్టి 2013 చట్టాన్ని సరైనటువంటి పద్ధతిలో ప్రభుత్వం అమలు చేయట్లేదు. ఒకవేళ 2013 చట్టం అమలు జరిగితే గ్రామీణ ప్రాంతంలో గ్రామ సభ నిర్వహించాలి. గ్రామ సభ నిర్వహిస్తే 80% మంది ప్రజలు అంగీకరించాలి. ఆ ప్రాజెక్టును గాని, భూములు ఇవ్వడానికి గాని, ఏదైనా గాని అంగీకరించాలి. అంగీకరిస్తే అప్పుడు ప్రజల యొక్క మద్దతుతోటి ఆ ప్రాజెక్టు నిర్వాసితులని మెప్పించి చెయ్యాలి. కానీ ఎక్కడ కూడా గ్రామ సభ నిర్వహించట్లేదు. మీరు అన్నట్టుగానే 14 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారి మనిషి అంటామా ఏమంటాము, తాను ఈ రోజు గ్రామాలకు వెళ్ళి 14 లక్షల రూపాయలు మీరు తీసుకోండి, భూములు వదులుకోవాలంటటువంటి పద్ధతులలో చెప్తున్నా. మరి మార్కెట్ రేట్ ఎంత ఉంది అక్కడ మార్కెట్ రేటు ఇప్పుడు ఉన్నటువంటిది 30 లక్షల దాకా మార్కెట్ రేటు ఉంది. అంటే ఇంటీరియర్ లో రోడ్ ఎగ్గిన అయితే ₹1 కోటి ఉంది. మరి 14 లక్షలు ఎక్కడ, 30 లక్షలు ఎక్కడ, 14 లక్షలు ఎక్కడ, ₹1 కోటి ఎక్కడ? ఈ పరిహారం తోటి భూములను ఎట్లా పేద ప్రజలు వదులుకుంటారు, రైతులు వదులుకుంటారు? కాబట్టి సరైనటువంటి పరిహారం చెల్లించట్లేదు. కాబట్టి ఈనాడు రైతాంగం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాల్లో నిర్వాసితులు పోరాటం చేస్తున్నారు. ఈ భూమి రేటు విషయంలో 2013 చట్టం అదేం చెప్తుంది? ఆ చట్టాన్ని అమలు చేస్తున్నామని వీళ్ళు అంటుంటే మీరేమో మార్కెట్ రేట్ కు దీనికి అసలు సంబంధం లేదంటుంది. ఆ మార్కెట్ విషయంలో ఇదేం చెప్తుంది ఈ చట్టం? 2013 చట్టాన్ని పూర్తిగా వాళ్ళు అమలు చేయట్లేదు, చెప్తున్నారు తప్ప అమలు చేయట్లేదు. చట్టం ఏం చెప్తుందని అంటే బహిరంగ మార్కెట్ రేట్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ ఏ రిజిస్ట్రేషన్ అవుతుందో ఆ రిజిస్ట్రేషన్ రేట్ ని పరిగణలోకి తీసుకుంటున్నారు. కానీ చట్టం అది చెప్పట్లేదు. అది చెప్పినప్పటికీ రెండో మాట కూడా చెప్పింది. చట్టంలో ఏం
చెప్పింది ఏంటంటే బహిరంగంగా మార్కెట్ రేట్ ఎంత అవుతుందో ఆ మార్కెట్ రేట్ ని పరిగణలోకి తీసుకుని దానికి 3 రెట్లు అదనంగా ఇవ్వాలంటటువంటి చట్టం చెప్పి అట్లా 3 రెట్లు అదనంగా ఇవ్వాలని ఇప్పుడు లెక్కలేసి చూసుకుంటే 70 లక్షల నుండి 90 లక్షల వరకు అక్కడ ఈ చట్టం ప్రకారం ఇవ్వాలి. ఒకవేళ చట్టం అయినా అర్థం కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కలెక్టర్ గారికి అర్థం కాకపోతే మేము ఇప్పటికే బహిరంగంగా ఛాలెంజ్ చేశాం. ఏమని ఛాలెంజ్ చేశాం? చట్టం గురించి మాట్లాడదాం, రైతు సంఘాల లీడర్లు, నిర్వాసిత లీడర్లు, కలెక్టరు, ప్రభుత్వం మాట్లాడదాం అనేది మేము బహిరంగంగా సవాల్ విసరడం జరిగింది. కాబట్టి మేము చెప్తున్నది ఏంటంటే మార్కెట్ రేట్ కు అనుగుణంగా నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా జరగట్లేదు అక్కడ. కాబట్టి ప్రజా ఉద్యమం జరుగుతుంది, నిర్వాసితుల పోరాటం జరుగుతుంది. నిర్వాసితుల పోరాటంలో ర్యాలీలు తీశారు, ధర్నాలు ఇప్పటికి కూడా కొనసాగుతా ఉన్నాయి. అయితే తహసీల్దార్లకు కలెక్టరేట్ ముట్టడి కూడా చేశారు. మరి అప్పుడు కలెక్టర్ గాని అధికారులు గాని రైతులకు మీకు జరిగిన చర్చల్లో వాళ్ళు చెప్తున్న వాదన ఏంటి? వాళ్ళు చెప్తున్నటువంటిది మాత్రం ఒక స్పష్టమైనటువంటి వైఖరి తోటి ప్రభుత్వం లేదు. నిర్వాసితులను ఒప్పించే ప్రయత్నం జరగట్లేదు. నిర్వాసితులకు గ్రామ సభలు నిర్వహించి ఒప్పించి మెప్పించాలంటటువంటి లేదు. ఆందోళన జరిగినప్పుడు రిప్రజెంటేషన్ చేసినప్పుడు సరైనటువంటి సమాధానం లేదు. వాళ్ళు తీసుకోవడానికే వినతి పత్రాలు తీసుకోవడానికే పెద్ద ఇబ్బందిగా ప్రభుత్వ యంత్రాంగం ఉంది. కాబట్టి ఒక స్పష్టమైనటువంటి వైఖరి తోటి ప్రభుత్వ యంత్రాంగం, కలెక్టర్ గాని జిల్లా యంత్రాంగం లేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఆ స్పష్టత తోటి మీరు రాండి అని ఒక అనుమానం ఉంది మాకు. ఇక్కడ అనుమానం ఏంటంటే 2013 చట్టం పేరు చెప్పి 2017లో కేసీఆర్ గారు ఒక చట్టం చేసిన నిర్వాసితుల తెలంగాణ, ఆ చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఆ చట్టాన్ని అమలు చేస్తున్నారు అనడానికి కారణం ఏంటంటే వాళ్ళు బలవంతంగా చెక్కులు ఇవ్వడం. అంటే 14 లక్షలు మీరు తీసుకోండి, ఇవ్వకపోతే మేము బలవంతంగా తీసుకుంటాం, లేకపోతే కోట్లలో మేము చెక్కులు వేస్తాం. ఈ భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పద్ధతి ఈనాడు రైతాంగం పైన చేస్తున్నారు. ఇది ఎవరి చట్టం ఏంటంటే 2017లో కేసీఆర్ గారు తెచ్చినటువంటి దాంట్లో ఈ బలవంతపు భూసేకరణ అనేటటువంటిది ఉంది. అదే దాన్ని యాస్టీజ్ గా రైతులు కాంగ్రెస్ లాక్కోవచ్చు అనేది చెప్తున్నారు. కుదరదు అది. 2017 చట్టంలో 2017 చట్టంలో ఏంటంటే బలవంతంగా చెయ్యొచ్చు అనేటటువంటిది అయితే ఉంది, కానీ బలవంతంగా లాక్కోవాలనేటటువంటిది లేదు. రైతు అంగీకరిస్తేనే ఇవ్వాలి. అది 17 అయినా ఇవ్వాలి, 13 అయినా ఇవ్వాలి. సంతకాలు పెట్టించుకుంటారు కదా, సంతకాలు పెట్టించుకునే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. కానీ రైతులు మాత్రం ఎక్కడ కూడా ఇప్పటికే సంతకాలు పెట్టలేదు. ఆ జాగ్రత్తలు రైతులు తీసుకుంటున్నారు, కష్టజీవులు తీసుకుంటున్నారు. పెద్ద అవేర్నెస్ కార్యక్రమం కూడా రైతాంగంకి రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున చేస్తున్నాయి. వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఇప్పుడు రైతుల డిమాండ్స్ ప్రధానంగా ఉన్నవి ఏంటి చెప్పండి. ఒకటి ఏంటంటే వాళ్ళు ఒక మాట చెప్తున్నారు. అక్కడ నేను పోయి పాల్గొన్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఒక సిట్టింగ్ జడ్జి తోటి మార్కెట్ రేట్ ఎంత ఉంది ఆ ఏరియా మొత్తం మీరు సేకరించండి, ఒక కామన్ రేటుకు మీరు రాండి, ఆ రేటుని మేము అంగీకరిస్తాం అనే పద్ధతి ఒకటి చెప్తున్నా. భూమి ఇవ్వమని కాదు కానీ పరిహారం న్యాయంగా ఉండాలి. పరిహారం న్యాయంగా ఉండాలి. భూమికి భూమి ఇవ్వాలనేది సెకండ్ పాయింట్. ఏంటంటే భూమి మేము ఇస్తాం, మరి మాకు భూమికి భూమి ఇవ్వాలంటటువంటి డిమాండ్ కూడా ఉంది. ప్రాజెక్టు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అయినప్పుడు ఆ అభివృద్ధిలో మేము భాగస్వామ్యం ఉండాలంటే భూమి ఉండాలి. కాబట్టి భూమికి భూమి ఇవ్వండి. ఫస్ట్ ఏమో సరైన పరిహారం ఇవ్వాలి. ఒక సిట్టింగ్ జడ్జి తోటి మీరు మార్కెట్ రేట్ ఎంత ఉందో నిర్ధారణకు రాండని డిమాండ్ చేస్తున్నారు. నిజాయితీగా పరిహారం ఇవ్వాలి. ఇవ్వాల్సి వస్తే 70 నుండి 90 లక్షలు ఇవ్వాలి ఫర్ ఎకర్ కు. మూడవది ఏంటంటే వాళ్ళు ఏదైతే కోరుతున్నారో భూమికి భూమి ఇవ్వాలి ప్రాజెక్ట్ లో అనేటటువంటిది కోరుతున్నారు. భూమి ఇవ్వలేని పరిస్థితిలో, భూమి ఇవ్వలేని పరిస్థితి ఉంటే మార్కెట్ రేట్ ని అమలన్నా చేయాలి. ఇంకా ఉద్యోగం ఏదో అడుగుతున్నారు అంటే ఉద్యోగానికి సంబంధించింది ఏ ప్రాజెక్టులు అయినా ఎవరు నిర్వాసితులైనా కూడా ప్రభుత్వాలు చెప్తున్నాయి ప్రతి కుటుంబానికి ఉద్యోగాలు వీటికి సంబంధించినటువంటి వాళ్ళు అదే కోరుతున్నారు. ఉద్యోగం కావాలి మా కుటుంబాలకు అనేటటువంటిది. కాబట్టి ఆ ప్రాజెక్ట్ లో నిర్వాసితులు అవుతున్నటువంటి కుటుంబాల డిమాండ్ లో మాకు ఇంటికో ఉద్యోగం ఇవ్వండి అనేటటువంటిది కోరుతున్నారు. కాబట్టి అది కూడా ప్రభుత్వం అంగీకరించాలి. కాబట్టి డిమాండ్లని అంగీకరిస్తుందా అంగీకరించట్లేదా అనేటటువంటిది కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి చెప్పట్లేదు. కారణం ఏంటంటే మీరు చెప్పిందంటే పక్కన సీఎం గారి కాన్స్టిట్యున్సీ ఉంది, ఆయన కాన్స్టిట్యున్సీలో పోతున్నాయి భూములు, పక్క కాన్స్టిట్యున్సీలో పోతున్నాయి, పక్కనున్న మంత్రి గారి కాన్స్టిట్యున్సీలో పోతున్నాయి శ్రీహరి గారు. కాబట్టి ఇద్దరు, ఒక ఆయన మంత్రి గారు ఉన్నారు, ఒక ఆయన సీఎం గారు ఉన్నారు, ఒక ఆమె ఎమ్మెల్యే పాపులర్ ఎమ్మెల్యేగా ఉంది, వాళ్ళ వారసత్వ కుటుంబం అంతా కూడా. మరి ఈ ముగ్గురు కలిసి రైతులకు న్యాయం చేస్తారా?
ఈ ముగ్గురు కలిసి రైతుల దగ్గర బలవంత భూసేకరణ చేసి వాళ్ళని కంప్లీట్ గా భూమికి దూరం చేసే బలహీనపరిచే కార్యక్రమం చేస్తారనేటటువంటి క్వశ్చన్ అక్కడ. కాబట్టి మేము కూడా అడుగుతున్నాం అది సీఎం గారు. మేము ఈ మధ్యలో లగచర్ల తన నియోజకవర్గంలోనే లగచర్లలో భూములు సేకరిస్తే పెద్ద ఫైట్ చేశాం. అక్కడ పరిహారం ఇప్పుడు 20 లక్షలు దాటి ఇస్తున్నారు, ఇంటి స్థలాలు ఇస్తున్నారు. మరి మీ కాన్స్టిట్యున్సీలోనేమో ఒక న్యాయము, మీ పక్కనున్న కాన్స్టిట్యున్సీలో ఇంకో న్యాయం అయితే ఇది ప్రజలు అంగీకరించారు కదా. కాబట్టి దయచేసి మేము చెప్పదలుచుకున్నది, గౌరవ ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలని మేము అంటున్నాం. దీంతో పాటు వాస్తవానికి ఆ ప్రాజెక్ట్ కింద ఎఫెక్ట్ అవుతున్న గ్రామాలు పోతున్న భూమి లేదనుకుంటే ఆ భూమి మొత్తం పోతే కూలీలుగా మారుతున్న ఆ కూలీల పరిస్థితి ఏంటి, అట్లా ఏంటి? 20 గ్రామాల పరిధిలో ఈ భూములు ఇవల్ల సేకరిస్తున్నారు. 4 మండలాల పరిధిలో సేకరిస్తున్నారు. వ్యవసాయ కూలీలు ఆ నియోజకవర్గాలు 3 నియోజకవర్గాలు వలసపోయేటటువంటి నియోజకవర్గాలు. వలసకు ఒక పెద్ద కేంద్రం అది. ఇప్పుడే వలసపోతున్నారంటే ఈ భూములు పోయిన తర్వాత ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళ విధానాల గురించి ప్రభుత్వం ఏమంటుంది? వాళ్ళ గురించి, కూలీల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకునే పాపాన పోలేదు. కూలీల గురించి నష్టపరిహారం గురించి మాట్లాడలేదు. వ్యవసాయ కార్మిక సంఘంగా వాళ్ళ తరపున వ్యవసాయ కూలీల పరిస్థితి ఏం డిమాండ్ చేస్తారు? కాబట్టి 2013 ఆ చట్టం అమలు జరిగితే అందుట్లో వ్యవసాయ కార్మికుల యొక్క జీవన భృతికి సంబంధించింది ఉంది. కాబట్టి వ్యవసాయ కార్మికుల గురించి ప్రభుత్వమే మాట్లాడతలేదు, కలెక్టర్లు మాట్లాడతలేరు. వలసలు పెరుగుతాయి. కాబట్టి 2013 చట్టంలో వ్యవసాయ కార్మికులకు ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇచ్చి పరిహారం చెల్లించాలని ఉంది. అంటే వాళ్ళ పని దినాలు పోతాయి, భూమి పోతుంది కాబట్టి పని దినాలు పోతాయి. కాబట్టి ఆ పరిహారాన్ని, ఆ చట్టాన్ని ప్రభుత్వం యాస్టీజ్ గా అమలు చేస్తే వ్యవసాయ కార్మికుని కూడా న్యాయం జరుగుతుంది అనేటటువంటిది మేము కోరుతున్నాం. భూమి పోయేటటువంటి వానికి ఎట్లా పరిహారం వస్తుంది, ఎట్లా న్యాయమైన పరిహారం కోసం ఫైట్ చేస్తున్నాం. కానీ భూమి పైన ఆధారపడి జీవించేటటువంటి వ్యవసాయ కార్మికునికి మాత్రం మాట్లాడట్లేదు. అది మేము మాట్లాడుతున్నాం. 2013 చట్టాన్ని అమలు చేయగలిగితే మాత్రం వ్యవసాయ కార్మికుని కూడా పరిహారం వస్తుంది. ఆ పరిహారం ఎట్లా ఏంటి అనేటటువంటి, అంటే జోన్ల సిస్టమ్ ఉంటుంది. వ్యవసాయం 1 పంట పండేది, 2 పంటలు పండేది, 3 పంటలు పండేది, ఆ పని రోజులు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని క్యాల్కులేట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇంత ప్రాసెస్ చేయకుండా పుట్టిగానే భూములు తీసుకుంటామంటే, రైతుల దగ్గర బలవంతం చేస్తామంటే, మరి వ్యవసాయ కూలీ యొక్క జీవన పరిస్థితి ఏంటి, ఏం కావాలి? కాబట్టి మళ్ళీ వలసలను ప్రోత్సహించడమే తప్ప ఈ కుటుంబాలకు వేరే మార్గం లేదు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే, ప్రాజెక్టులో రైతాంగాన్ని ఆదుకునేటంతో పాటుగా వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలి, వృత్తిదారులను ఆదుకోవాలి, వ్యవసాయం పైన ఆధారపడి జీవించేటటువంటి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి. అది 2013 చెప్తుంది. కాబట్టి ఆ దాన్ని నిర్దిష్టంగా అమలు చేసేటటువంటి పని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలంటే మేము కోరుతున్నాం. 2013 చట్టాన్ని మీరు కోరుతున్నారు, వాళ్ళేమో 2017 తెలంగాణ చట్టాన్ని వాళ్ళు అంటే 2013లో కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిన చట్టాన్నే కాంగ్రెస్ అమలు చేయాలని మీరు డిమాండ్ చేస్తుంటే, టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ గా ఉన్న గవర్నమెంట్ చట్టాన్ని వాళ్ళు కూడా మేము చట్టమే అమలు చేస్తా ఉన్నది. ఈ రెండింటి మధ్యలో అంత డిఫరెన్స్, వాళ్ళు తెచ్చిన చట్టాన్ని వాళ్ళు అమలు చేయకుండా ఇంకో గవర్నమెంట్ తెచ్చిన చట్టాన్ని అమలు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? మెయిన్ రీజన్ దీనికి బీజేపీ కారణం. బీజేపీ ఎందుకు కారణం అంటే, 2013 చట్టం తెచ్చిన తర్వాత 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది సెంట్రల్ లో. 2014 బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులు, అభివృద్ధి ఇదల్లా జరుగుతున్నటువంటి క్రమంలో ఈ చట్టం ప్రధానంగా ఆటంకమయ్యింది బీజేపీకి. 2013 చట్టం. కాబట్టి బీజేపీ ఏం చేసిందంటే, ఈ చట్టాన్ని సవరణ చేసుకోవడానికి ఆర్డినెన్స్ రూపంలో లేదంటే కొత్త చట్టాలు చేసుకునేటటువంటి పద్ధతులలో వాళ్ళు అవకాశం, కేంద్ర బీజేపీ అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ ఉండేటటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా ఇక్కడ యమా స్పీడ్ చేసి 2017లో ఈ చట్టాన్ని చేసుకున్నారు. కాబట్టి ఈ చట్టం అనేటటువంటిది పాలక వర్గాలకు అనుకూలమైన చట్టం. ఇది అన్ని 3 పార్టీలు, ఏ పార్టీ అయినా, అది టిఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ అయినా, ముగ్గురు కలిసి ఇది రైతులని ప్రత్యక్షంగా ముంచుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి 2013లో సుదీర్ఘమైనటువంటి పోరాటం నడిపినటువంటిది కమ్యూనిస్టులు, సిపిఎం. దాని ఫలితంగా వచ్చిందే 2013 చట్టం. ఆనాడు కాంగ్రెస్ యూపీఏలు ఉంది, దానికి బలం లేదు. బలం బయట నుండి వామపక్షాలు ఇచ్చిన ఆ చట్టం. అదే మేము అడుగుతున్నాం.
ఆ రోజేమో మీరు ఆమోదిస్తారు, ఈ రోజేమో అమలు చేయడానికి మాత్రం చేతులు రావట్లేదు. అందుకోసం సూటిగా రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు 2013 చట్టాన్ని మీరు అమలు చేయండి అని మేము కోరుతున్నాం. ఆ ప్రాంతానికి సంబంధించింది కోడంగల్ మీరున్నారు ముఖ్యమంత్రిగా, పక్కన నారాయణపేట మక్తల్ మంత్రి గారు ఉన్నారు. 2013 చట్టాన్ని కోడంగల్ నారాయణపేట ప్రాజెక్టు కింద మీరు అమలు చేయమని మేము అడుగుతున్నాం. అక్కడనే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఈ చట్టం అమలు చేయండి అనేది మేము ఆయన నియోజకవర్గంలో అమలు జరిగితే మిగతా మొత్తం అమలు జరుగుద్ది. మీ దగ్గరనే చిత్తశుద్ధిగా అమలు చేయకపోతే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని మేము అనుకోము. ఇప్పుడు వాళ్ళు అమలు చేయరు, ఇదే జరుగుతా ఉంది, చర్చలు జరుగుతాయి. వాళ్లకు న్యాయం చేయడం కోసం రేపు రైతుల తరపున గాని వ్యవసాయ కార్మికుల తరపున గాని మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము ఆల్రెడీ కార్యాచరణలో చాలా స్పీడ్ అప్ ముందుకెళ్ళాం. ఈ రోజు కూడా రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగినాయి, మొన్న ప్రదర్శన కలెక్టరేట్ జరిగినాయి, మొన్న సదస్సు జరిగింది, నేను వెళ్ళా. చాలా స్పీడ్ అప్ గా మా యాక్టివిటీ పెరుగుతుంది. రేపు భవిష్యత్తులో వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు, రైతులకు సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్ల సాధన కోసం ఒక ఉధృతమైనటువంటి పోరాటాలు నడపాలనేటటువంటి ఇది ఆ ప్రాజెక్ట్ లోనే కాదు, మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ లో మేమే పోరాటాలు చేశాం. పక్కన ఉండేటటువంటి భువనగిరి దగ్గర ఉన్న బస్వాపూర్ రిజర్వాయర్, లేకపోతే కేఎల్ఐ దాంట్లో గాని, పాలమూరు రంగారెడ్డి ఏ ప్రాజెక్ట్ వచ్చినా మొట్టమొదటగా పేదలకు అండగా, రైతుకు అండగా, నిర్వాసితునికి న్యాయం జరగాలని కొట్లాడేటటువంటి దాంట్లో మేము ఫస్ట్ ఉంటాం. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం వీటన్నిటిని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపినటువంటి చరిత్ర ఉంది. అదే పని రేపు నారాయణపేట కోడంగల్లో జరుగుతుంది. భారీ ఎత్తున పాదయాత్రలు నిర్వహిస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మెడలోంచుతాం. మా పోరాటం మూడు విధాలుగా జరుగుతుంది. ఒకటి, ప్రజాక్షేత్రంలో మేము పోరాటం చేస్తాం. 2, లీగల్ ఫైట్ కూడా నడుపుతాం. 3, ప్రభుత్వం దగ్గర రాయబారాలు నడుపుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా యొక్క విన్నపానికి టైం ఇవ్వాలనేది కూడా మేము T10 ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మంత్రి గారులకు, ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు, సీఎం గారికి రాయబారాలు నడిపేటటువంటి ఈ 3 పద్ధతులలో మా ఫైట్ జరుగుతుంది. ప్రజాక్షేత్రంలో మాత్రం భారీ మొత్తంలో ఈ పోరాటం స్టార్ట్ అయ్యింది, మరింత ఉధృత రూపం దాలుస్తుంది. ప్రభుత్వం కూడా బేషరతుగా వెళ్లకుండా న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలనేటటువంటిది కోరుతున్నాం. థ్యాంక్ యూ వెంకటరాములు గారు. మీ పోరాటాలు విజయవంతం కావాలని, రైతులకు, కార్మికులకు న్యాయమైన పరిహారం రావాలని, వాళ్ళ బతుకుల్లో వెలుగులు నిండాలని T10 తరపున కూడా కోరుకుంటూ మీ పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తాం. T10లో ప్రతి పోరాటానికి కూడా మద్దతు ఇవ్వడానికి మేము కూడా సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి T10.